నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని. సార్, ఇప్పటికే వివేకానంద హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణ జరిగిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ వాయిదా పడింది. ఎందుకంటే సునీత గారి తరపున లాయర్ గారు అయితే సిద్ధార్థ లోత్రా అయితే వాయిదా వేయమని చెప్పారు. అసలు ఇంకా ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏం చెప్తారు సార్? ఇది 6.5 సంవత్సరాలు అయిపోయిందమ్మా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. అదొక పెద్ద మిస్టరీగా మారింది. అసలు దాని మీద ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ కేసు ఏం జరిగింది ఎవరనేది కూడా తెలియని పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ కేసుకి న్యాయం జరుగుతుందా లేదా అని. దీనికోసం వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. ఆమె అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ ట్రయల్ కోర్టుగా ఉన్న హైదరాబాద్ సిబిఐ కోర్టుల్లోనూ చాలా న్యాయ పోరాటం చేశారు. అనేక రాజ్యాంగ వ్యవస్థల దగ్గర కూడా ఆమె వింతపత్రాలు సమర్పించారు ఈ కేసుకు సంబంధించి న్యాయం జరగాలని. కానీ ఈ కేసులో ఇవాళ చాలామంది అనుకుంది ఏంటంటే ఈ కేసు కంచికి చేరిపోయింది, ఇక ఇది తేలని అంశం, ఇదొక మిస్టరీ, అంటే అంతు చెక్కని నిజంగా మిగిలిపోతుంది అనేది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించిన తాత్కాలిక శాశ్వత బెయిల్లు పొందిన వాళ్ళని రద్దు చేయటం, తర్వాత ఈ కేసు దర్యాప్తుని ముందుకు తీసుకెళ్ళటానికి ఆమె వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఒక స్థాయి వరకు విచారణ జరిగింది. అయితే ఏంటంటే పూర్తి స్థాయి విచారణ ఈ కేసులో స్ట్రెంగ్త్ అంటే దీనిలోని లోపాలని లేకపోతే బలాబలాలను గురించి ఇవాళ చర్చించే అంత మాకు తీరిక లేదు. కానీ ఈ కేసుకు సంబంధించి మేము కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వదలుచుకున్నామని చెప్పారు. ఈ 2 వాదనలు విన్న తర్వాత వాళ్ళు సిబిఐని అడిగారు, ఈ కేసుని ఫర్దర్గా విచారణ చేయాల్సిన అవసరం ఉందా అని. అంటే చెయ్యాలి, చేస్తాము, మీరు ఆదేశిస్తే అన్నారు. అంతవరకు అంటే ఇప్పటివరకు పాత్రధారులే వచ్చారు, సూత్రధారులు రాలేదు. అసలు ఎప్పుడైనా సరే ఒక కేసు తాత్విక ముగింపుకి రావాలి అంటే అసలు ఈ కేసుకి స్కెచ్ చేసింది ఎవరు, దీనివల్ల లబ్ధి పొందింది ఎవరు, అసలు ఈ కేసు ఈ నేరాన్ని చేయించింది ఎవరు అనేది బయటికి రావాల్సిన అంశం. అది ఇంతవరకు ఎక్కడా కూడా దాని వరకు వెళ్ళలేదు. ఊరికే అప్రూవర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అంతవరకు వెళ్తాం తప్ప ఇందులో సుపారీ కూడా ఇచ్చారు 40 కోట్ల రూపాయలు దస్తగిరికి ఇచ్చింది 40 కోట్ల రూపాయలు అంటే ఎవరో మామూలు వాళ్ళు ఇవ్వలేరు, రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆయన మీద తీవ్రమైన ద్వేషం, రాజకీయ పగ ఉన్న వ్యక్తులు కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు ఉంటే తెలుగుదేశం ఉండాలి. తెలుగుదేశానికి వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు. అసలు ఆ కడప జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నా కూడా ఎవరు కూడా వివేకానంద రెడ్డి గారి ప్రాణం తీసేటంత పగ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అక్కడ. అందరితోనూ ఆయన ఫ్రీగా తిరుగుతాడు. ఆయన మోపెడ్ వేసుకుని కూడా పులివెందుల్లో ఎంఆర్ఓ ఆఫీసులకి వీటికి కూడా తిరిగేటంత ఫ్రీ మనిషి ఆయన. కానీ మార్చి 19 రాత్రి 2019లో ఆయన్ని అతి దారుణంగా హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రించారు. ఆ గొడ్డళ్ళు కూడా కదిరి అని అనంతపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళి మరీ కొనుక్కొచ్చారు. తర్వాత నిందితులందరూ కూడా ఆయనకి తెలిసిన వాళ్ళే. వాళ్ళు ముందుగానే ఆయన్ని రాత్రిపూట ఒంటరిగా ఉంటాడు, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉంటారు. ముందుగానే వాళ్ళు స్కెచ్ చేసుకుని తలుపులు వేసినట్టుగా చెప్పారు తప్ప వాటికి బోల్ట్లు కూడా వేయలా. ఆయన యథాప్రకారం బెడ్రూమ్లో పడుకున్నారు. కానీ దొడ్డు వైపు నుంచి తలుపు తీసి వాళ్ళు ముందే పథకం ప్రకారం ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర సమావేశమై అక్కడ మద్యం తాగి వాళ్ళు ఆ గొడ్డలు తీసుకుని వచ్చి చంపటం, మళ్ళీ చంపిన తర్వాత మళ్ళీ ఆ దగ్గరలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం, సమావేశం అవటం, అక్కడి నుంచి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ వచ్చి అవినాష్ రెడ్డి గారే చూసి వాటి ఆధారాలన్నీ చెరిపించేశాడు. హాస్పిటల్ గంగిరెడ్డి గారిని ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి గారి మామ, ఆయనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడి నుంచి వీళ్ళ
కొడుకయ్యే వ్యక్తి మొన్న ఈ మధ్య చనిపోయాడు, అభిలాష్ రెడ్డి అనుకుంటా. అతను ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని పిలిపించి అతనితో కుట్లు వేయించి కొన్ని కంపౌండర్లతో కట్లు కట్టారు చనిపోయిన శవానికి. మళ్ళీ పైగా రక్తం కక్కుని చనిపోయాడని, లిట్రిన్ ప్లేట్ మీద పడి చనిపోయాడని, హార్ట్ అటాక్ వచ్చిందని, ఇలా రకరకాల ప్రచారాలు కూడా వాళ్ళే చేశారు. అంటే కేసును తప్పుదోవ పట్టించడానికి. ఇప్పుడు ఈ 6 ఏళ్ల నుంచి కూడా ఈ కేసు మీద అంటే ఏం జరిగిందంటే ఇది హత్య జరిగిన 90 రోజుల తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అక్కడి నుంచి ఆ కేసుకి ముందుకు వెళ్ళలేకపోయింది. అప్పుడు దర్యాప్తు ఎంతవరకు ముందుకు జరిగిందో అంతవరకే. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి విచారణకి ఇవ్వాలని చెప్పి సిబిఐ హైకోర్టులో సునీతారెడ్డి అప్పీల్ చేసుకుంటే అది సిబిఐ కోర్టుకి ఇచ్చారు. సిబిఐ కోర్టుకి ఇవ్వడంతో పాటు ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయం జరగటం లేదని. ఈరోజు పొద్దున జరిగిన సుప్రీంకోర్టు వాదనను సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇచ్చిందంటే, ఈ కేసులో ఈ బెయిల్ మీద తాత్కాలిక బెయిల్ కానీ శాశ్వత బెయిల్ పొందిన వ్యక్తులందరి గురించి అసలు ఆ బెయిల్ ఇవ్వటం అవసరమా లేదా అనేది సిబిఐ కోర్టు ఏదైతే ఈ కేసును విచారిస్తుందో హైదరాబాద్ సిబిఐ కోర్టుకి రిఫర్ చేసింది. రిఫర్ చేయడంతో పాటు ఈ కేసు విచారణని 8 వారాలలోగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. అంటే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే జరుగుతుంది మొదటి నుంచి. ఇప్పుడు సునీత గారు 2 వారాల్లో ఇక్కడ అప్పీల్ చేసుకోవాలి. ఒకటి అప్పీల్ చేసుకున్న తర్వాత 8 వారాల్లోగా వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి దాని మీద. ఇప్పుడు వీళ్ళు కేసు ఎలా ప్రభావితం చేస్తున్నారు, మొన్న ఈ మధ్య దస్తగిరి జైల్లో ఉంటే కూడా ఒక నిందితుడు కుమారుడు డాక్టర్ రూపంలో వెళ్ళి ఆయన్ని అక్కడ బెదిరించిన సంఘటనలు ఇవన్నీ కూడా సిబిఐ కూడా తీసుకొచ్చింది దృష్టికి. తర్వాత సునీత తరపు సిద్ధార్థ లూద్రా కూడా తీసుకొచ్చారు. తర్వాత గతంలో జరిగిన ఈ కేసు పరిణామాలన్నీ కూడా తీసుకొచ్చి దీని వెనకాల బలమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని ఫర్దర్గా విచారణ పూర్తిగా అంటే సూత్రధారులు బయటకు వచ్చే వరకు విచారణ చేయాలి. ఒకటి. రెండోది బెయిల్ రద్దు కూడా చేయమని ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించాడు. ఆ వాదనలో సహేతుకతని సుప్రీంకోర్టు కూడా గమనించి ఇంతకన్నా డీప్గా ట్రయల్ కోర్టే నిర్ణయించడం దీంట్లో సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కేసు పరిశీలన అంతా సిబిఐ కోర్టు పరిశీలనలో ఉంది కాబట్టి ఈ కేసును అక్కడికి రిఫర్ చేశారు. రిఫర్ చేయడంతో పాటు దీని పరిమితిని కూడా చెప్పారు. ఏ అంశాలను మీరు పరిశీలించాలి, ఎంతలోగా పరిశీలించాలి. కాబట్టి నిరంతరం వాయిదా వేసుకుంటూ పోయే సమస్య లేదు. తర్వాత ఈ బెయిల్ మీద కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. ఎట్లా అంటే సిద్ధార్థ లూద్రా గారు సుప్రీంకోర్టుకి ఈ ముద్దాయిలు కనుక బయట ఉంటే కేసులో నిందితుల్ని ప్రభావితం చేస్తున్నారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. చాలామంది ఈ కేసుకి సంబంధించిన సాక్షులు కూడా అకాల మరణం, ఆకస్మిక మరణం జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా భయాందోళన కలిగిస్తున్న సమస్యలు. కాబట్టి ఇది తీవ్రంగా పరిగణించమని అడిగాడు సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు మీద వాళ్ళకి చాలా అవగాహన ఉంది కాబట్టి ఈ కేసు ముందుకెళ్లే విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చే తప్ప ఏ విధంగానూ ఈ కేసుకి బ్రేకులు వేసే విధంగా కానీ కేసును బలహీనపరిచే అంశాలు కానీ వాళ్ళ ఏమి జడ్జిమెంట్లో కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో కానీ లేవు. ఓ రకంగా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థికంగాను నేరపరంగాను సపోర్ట్ చేశారో, తర్వాత ఆయన వివేకానంద రెడ్డి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని తీసేయాలనుకుని ఎవరైతే కుట్ర చేశారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వణుకు పుట్టే అంశమే ఇది. ఖచ్చితంగా ఇది త్వరగా కేసు కదులుతుంది. సూత్రధారులు అందరూ ఎదురు చూస్తున్నట్టు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న సూత్రధారులు ఎవరో కూడా బయటకు వచ్చే సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాను. సునీత గారు అయితే పోరాటం చేస్తుంది, మరి ఇంకా మరింత పోరాటం చెయ్యాలని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఇక విచారణ కూడా మరింత విచారణ జరపాలని కూడా అడుగుతుంది. మరి ఏ విధంగా ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇది సిబిఐ కోర్టుకి ఇచ్చారు కదా, మాకు సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కనుక ఆమెకి ఏదన్నా న్యాయం జరగలేదని కనుక అనుమానం ఉంటే, స్పష్టత రాలేదు అని అంటే మళ్ళీ అప్పుడు హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా మళ్ళీ సునీత గారికి ఉంది. హైకోర్టులో కూడా ఆమెకు సరైన న్యాయం జరగలేదనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అంతేగాని సుప్రీంకోర్టు మా దగ్గరికి రావద్దని చెప్పలేదు. ట్రయల్ కోర్టుతో ముందు విచారణ జరగనివ్వండి, వాళ్ళ ఆదేశాలు ఏమి ఇస్తారో చూద్దాము. అసలు ఆదేశాలు ఇవ్వటానికి ఎక్కువ అర్హత ఉన్నది ట్రయల్ కోర్టుకేను. ఎక్కువ దీని మీద
అవగాహన ఉన్నది కూడా ట్రయల్ కోర్టుకి అన్నట్టుగా ఇచ్చారు తప్ప ఆ కేసుని సుప్రీంకోర్టు మేమేదో ఈ విచారణకు అంత సుముఖంగా లేవన్న భావన అయితే లేదు. చాలా అన్ని అంశాలు విన్నారు. అడిషనల్ అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన సిబిఐ తరపున మాట్లాడిన అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా కేసుకి ఫేవర్గానే ఉన్నారు. దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు, ఈ బెయిల్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే సిద్ధార్థ లూథ్రా కూడా సునీత గారి తరపున మాట్లాడుతూ ఇదే అంశాలని ఇద్దరిది ఏకీభావాన్ని కుదిరింది. ఏకీభావం సిబిఐ ఏమైతే చెప్తా ఉందో, సునీత ఏదైతే అడుగుతుందో సిబిఐ ఏకీభించింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని సిబిఐ కోర్టుకి ఇచ్చి వాళ్ళని వితిన్ 8 వీక్స్లో చెప్పారంటే చాలా ఒక విధంగా సునీత గారికి పెద్ద ఓదార్పు లభించినట్టు ఈ కేసులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.